DKY Rookie. పిల్లగా కూర్చున్నారు పిల్లగా కూర్చుంటారుగా వెళ్ళిపోతావా? ఏమైందిరా నీకు? బాగానే ఉన్నావు కదా? ఏమి కాదురా, మేమున్నాం కదా. మరి ఇప్పుడు కార్యక్రమంలో చూడండి సార్, జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు, మరి ముగ్గురు అబ్బాయిలని, మనకు గ్రామస్తుల అబ్బాయిలని ముగ్గురు అబ్బాయిలతో మనకు ఎత్తుకొని చూపెట్టాం. దయచేసి చిన్న అబ్బాయిలు ఒక ముగ్గురు అబ్బాయిలు రండి బాబు.
ఒక ముగ్గురు అబ్బాయి తమ్ముళ్ళు, చిన్న అబ్బాయిలు ఒక ముగ్గురు అబ్బాయి రావాలి. కార్యక్రమంలో మీ బైకులకి ఏమీ కాదు, చిన్న ఐటమ్స్ కోసమే ఎవరైనా కానీ మనోరణాలు ఒక 2 బైకులు ఇవ్వాలన్నా. ఇప్పుడైనా చూడండి, పొద్దు ఒక సైకిల్ హ్యాండిల్ కూడా రివర్స్ కూడా చేసి తొక్కుతూ కూడా చూడాలి. ప్రతి ఒక్కరు చెప్పట్లు. మీ యొక్క కళ్ళ వెంట రేపు చదువుతున్న ప్రోగ్రామ్ సార్. ఒక 8 మంది అబ్బాయిలు, 4 అబ్బాయిల కింద, 4 అబ్బాయిల పైన సైకిల్ రౌండ్ తొక్కుతూ యొక్క సర్కస్ కార్యక్రమం చూపెడతాం మీ యొక్క కళ్ళ వెంట. అన్నా ఒక 2 బైకులు ఇవ్వాలా బ్రో. మీ యొక్క బైక్ ఏమీ కాదన్నా, ప్రతి ఒక్క ఊర్లో చేస్తున్నాం, ప్రతి ఒక్క గ్రామంలో చూపెడుతున్నాం. అది దయచేసి కొద్ది ఇవ్వండి ప్లీజ్. ఒక గట్టపారల పైన సైకిల్ నిలబెట్టి దానిపైన 2 అబ్బాయిలకి గట్టపారల మీద సైకిల్ తొక్కుతూ యొక్క బ్యాలెన్స్ కార్యక్రమం చూపెడుతున్నాం. మాకు నలుగురు గారు ఓకే, థ్యాంక్ యూ. ఓకే శభాష్. ఒక అన్నయ్య, ఒక ధర్మదాతడైన పేరు ఒకటంటూ ఒక అన్నయ్య గారు ఒక 2 లీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అక్క వీర బ్రహ్మేంద్ర స్వామి వారు దీవెనలు వీళ్ళ చాలా చల్లగా చూడాలి. పేరు అని చెప్పిన అన్నగారు పేరు మీద మరొక్క మరి ఈ రోజు చూడండి, రేపు చూడండి, లాస్ట్ రోజు అనగా ఒక అమ్మాయి ఒక గుడి ముంగట బ్రహ్మయ్య స్వామి వారి గుడి కట్టి బ్రహ్మంగారి గుడి ముంగట ఒక అమ్మాయి 1 గంట సేపాటు బ్రహ్మంగారి జీవస్తమాధి అవుతా సార్. ఆ ఒక్క రోజే మీరందరూ కానీ ఒక కళాకారులకు పైసలు ఇచ్చేటోళ్ళు కానీ వీర బ్రహ్మేంద్ర వారు మొత్తానికి బియ్యం ఇచ్చే దాతలు కానీ లాస్ట్ రోజు ఫైనల్ రోజు అందరూ సాయం చేయండి. ఇప్పుడు అనగా ఒక బైకులతో సాహసాలు అన్నా. మరి ఒక బైకులు తోలడానికి ప్లీజ్ అన్నయ్య గారు, ఒక 2 అన్నయ్య గారు రావాలన్నా. మరి ఓపెన్ చేసుకోవద్దండి. ఒక బైకులు తోలడానికి ఒక 2 అన్నయ్య గారు ఎవరైనా రావాల్సిందే కోరుతున్నాను. రాని బ్రో. ఒక 2 వీలర్ బైక్లతో మరి విదేశాలు అన్నయ్య చూడన్నా. అన్నయ్య మా అమ్మాయి 1, 2, 3 అంటది. అన్న తర్వాత 1వ గేర్ వేసుకోండి. 1వ గేర్ మాత్రమే ఫస్ట్ మెల్లగా ముంచేసి తర్వాత ఫుల్ ఫాస్ట్. ఎంత తగ్గద్దు. ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపాలి. ఓకే అంతవరకు. హలో రానా దయచేసి అన్నా, భయపడతానన్నా. మన ఊరే కాదండి, ప్రతి ఒక్క గ్రామంలో చేస్తున్నాం ఇక నా ప్రోగ్రామ్. దయచేసి ఇంకొక ఉన్నాయి కదా రాని బ్రో, సిగ్గుపడద్దండి. మన గ్రామం ఇది. హలో మరి ఇవాళ జరుగుతున్న ప్రోగ్రామ్ మరి రేపు ఉండదు. రేపు జరుగుతున్న ప్రోగ్రామ్ మరి వెలుడు ఉండదు. అలాంటి సాహసాలు, అలాంటి ప్రయోగాలు మనొక ఊరిలో మనొక గ్రామంలో. హలో అన్నా, ఏం కాదులేనా, నువ్వు తోలు, ఏం కాదు, నువ్వు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటావు.
నా మెల్లగా మూవ్ చేసి మళ్ళీ ఫాస్ట్ గా మూవ్ చేయాలి. నేను ఎప్పుడు ఆపేమంటే అప్పుడు ఆపేయండి అన్న బండ్లు. రెడీనా? ఒకటి, రెండు, మూడు, పోనీ. పోనీ అన్న ముందుకి బండి అనిపించదు, ముందుకు పోవాలి. రైట్, పోనీ. చప్పట్లు, చప్పట్లు. పోనీ. రైట్, పోనీ. పోనీ, మెల్లగా చప్పట్లు. ఆపే, 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 ఆపే. చేతులు కొనాలి, పెద్దలు చప్పట్లు. చేస్తావా? సరే ఓకే, మరి నువ్వు ఒక్కడే వేస్తావా? మా లేడీస్ పంపించాలా? లేడీస్ వద్దు, 4 అబ్బాయిలు. తమ్ముళ్ళు చిన్న అబ్బాయి ఒక 4 అబ్బాయిలు రండి. సీరియస్ కాదు, మంచి డీజే సాంగ్ చేస్తా, దుమ్ దామ్ ఎగురుదు. ఓకే రికార్డ్. అప్పుడే ఇలా ఉండాలా. శబాష్. అరే సిగ్గుపడకురా బాయ్ తమ్మి. ఒక చెప్పులు నేర్పిస్తావా? అదే కొత్త కొత్త చెప్పులు నేర్పించి కాబోయే జీరోలు చేస్తా. జీరోలు కాదురా, హీరోల్ని చేస్తా. అదే కాబోయే జీరోలు చేస్తా. అవునా? సరే చేసేరా. వీళ్ళ ఉన్నది పీకేసి. ఉండేటివి ఏంటి రవి? ఉన్నది పీకేసి. ఏంటి కింద కింది ఏంట్రా? కిందివి. ఓ ఏం పీకేస్తావు? వాళ్ళ పేర్లు మాట. వాళ్ళ పేర్లా? అంటే వాళ్ళ పేర్లు తీసేసి కొత్తలు పెట్టావా? సరే పెట్టరా బాబు చూద్దాం. ఆ అబ్బాయి పేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఏ తమ్ముడు తొడగొట్టు, గట్టిగా తొడగొట్టు, కొట్టు. నెక్స్ట్ తమ్ముడు నూరా బాబు. ఈ అబ్బాయి పేరేం పేరు? అబ్బాయి పేరు పుష్ప. ఎందుకు పుష్ప? ఓ పుష్ప. అవునా? ఏదో ఒకసారి డైలాగ్ చెప్తావా? తగ్గదు. ఓకే రికార్డ్. మరి పుష్ప కూడా చాలా బాగున్నాడు అల్లు అర్జున్. అబ్బాయి పేరు ప్రభాస్. ఓకే వెరీ గుడ్. ఇలా వచ్చే ప్రభాస్ గారు. అబ్బాయి పేరు కట్టప్ప. 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 అరే సేమ్ కట్టప్ప ఉన్నట్టు ఉన్నదా కట్టవాటు. సరే జోకర్ గారు, మరి వీళ్ళకు మంచి మంచి స్టెప్ నేర్పించు. వీళ్ళ అమ్మ వీళ్ళ అన్న బాగా మెచ్చుకోవాలి. ఓకేనా? మెచ్చుకొని రోజు నా దగ్గరికి పంపిస్తారు డాన్స్ నేర్పి మరి. అవునా? సరే బాబు ఇలాగ కానివ్వండి. ఏంటది? ఎవరు బాగా డాన్స్ చేస్తే, ఎవరు బాగా స్టెప్ వేస్తే పెద్ద పెద్ద 5 స్టార్లు ఇస్తా. పెద్ద పెద్ద 5 స్టార్ చాక్లెట్ ఇస్తాం. తమ్ముడు అర్థమైందా? జోకర్ ఎలా చేస్తే అలా చేయాలా. మీకు ఇంత పెద్ద 5 స్టార్ చాక్లెట్ లాస్ట్ లో. ఓకే గ్రామస్తులకి చెప్తానా? మరి మీ యొక్క పిల్లలతో ఇలా చేస్తున్నాం కోపం చేసుకోవద్దండి. ఎందుకంటే అందరూ నవ్వడానికి నవ్వించడానికి మాత్రమే ఈ యొక్క జోక్స్ కామెడీ ఏర్పాటు చేయబడింది. మరియు ఇవాళ మొదటి రోజు సార్, ఫస్ట్ రోజు. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలని, అందరికీ తెలియాలని ఇవాళ ట్రైల్ మాత్రమే ఉంటున్నది. మరి రేపు నాటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కాదు, ఇలాంటి కార్యక్రమాలు కాదు. రేపు వేరే సర్కస్లు, వేరే ప్రయోగాలు, బైక్లతో కానీ, గడ్డపార్లతో కానీ, ట్యూబ్ లైట్లతో కానీ, ఎడ్ల బండ్లతో కానీ, బైక్లతో కానీ చాలా అద్భుతంగా షో ఉంటుంది. डाल के बम्बू 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 डाल के बारीक कोटना
शिक्क्यात అందరూ వాటర్ తీసుకోండి. ఏంట్రా స్టెప్పులు నేర్పిస్తామని చెప్పి ఏదో కడుక్కోవడం నేర్పిస్తున్నాడు రా. అరే జోకర్ మంచి స్టెప్పులు నేర్పిరా భయ్. भले पुटे मगर तुझे तुम्हारा घुटना లైన్గా ఓకే రైట్. अब खुशियाँ दादी ఆ పాట అంతా ఏరే పాడేస్తా. ఓకే తమ్ముళ్ళు జోకర్ గా చూస్తున్నారని జోకర్ ఎలా చేస్తే అలా చేయాలా. ఓకే రెడీ స్టార్ట్ మ్యూజిక్. ఓకే వెరీ గుడ్ జోకర్. అబ్బా జోకర్ ఏమనుకుంటుండ్రా ఆ అబ్బాయిని ఇదగా తీసి చింపి ఆరేశారా. మరి ఆ ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ యామేశాడు ఇప్పుడు జోకర్ గారు అయింది. 5 స్టార్ చాక్లెట్ ఇస్తావా? సరే ఇచ్చేసా బాబు. ఎలాగో తమ్ముళ్ళు 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి. గ్రామస్తులకి చెప్పి మరి ఇంతవరకు మా ఒక ప్రోగ్రామ్ చూస్తారు. ఇంకా మా ఒక డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సార్. మరి ఇవాళ మొదటి రోజు అన్నా అందరూ తెలుసుకోవాలని అందరికీ తెలవాలని ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూపెట్టామండి. ఎందుకంటే రేపు ఇలాంటి ప్రోగ్రామ్ ఉండదు. రేపు వేరే సర్కస్లు వేరే ప్రయోగాలు ఉంటాయి. మరియు అన్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఒక గవర్నమెంట్ సాయం చేయదు. మరి ఎవరు మాకు సాయం చేస్తారు? మరి మీరు ఇస్తేనే జనాల పుట్టెడుతుంది. మరి ఈ రోజు చూడండి, రేపు చూడండి, లాస్ట్ రోజు ఇక్కడ వీర బ్రహ్మంగారి గుడి కట్టిన రోజు ప్రతి ఒక్క కులస్తులు ప్రతి ఒక్క మతస్థులు మరియు మన యొక్క గ్రామంలో ఉన్న కీర్తిశేషులైన స్వర్గీస్తులైన మరణించిన వారు జ్ఞాపకార్థం పేరు మీద కూడా బియ్యం